కానీ సాక్ష్యాల ఆధారాలు లేవట. వైసీపీ ప్రజాప్రతినిధులు ఓడిన అభ్యర్థులతో విస్తృత భేటీ. పరాజితుల్లో సగమైన హాజరు కాని వైనం. ఆత్మవిమర్శ లేదు, అభిప్రాయ సేకరణ లేదు. అధికార పక్షంపై అప్పుడే విమర్శలు. డిసెంబర్ తర్వాత ఓదార్పు యాత్ర. పథకాలు అందక జనాగ్రహం ఖాయం. 2029లో బాబుకు సింగిల్ డిజిటే. వైసీపీ మళ్ళీ అధికారంపై జగన్ జోస్యం అంటూ అలాగే కార్పొరేషన్లో జగన్ సైన్యంపై వేటు అంటూ ఆంధ్రజ్యోతి కథనంతో తొలగింపు. రిటైర్మెంట్ తర్వాత శాఖలోని వైసీపీ సిబ్బంది వాళ్ళ రాజీనామాలు తీసుకోవాలని సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గనుల ఫైళ్లు గల్లంతు. ఇసుక సర్వేరాళ్లు, సెక్యూరిటీ డిపాజిట్ల నోట్ ఫైళ్లు మాయం. ఎన్నికల ఫలితాలు రాగానే చించేసిన కీలక అధికారులు. రెగ్యులర్ రికార్డులు ఆనవాళ్లు కూడా లేకుండా జాగ్రత్తలు. ఉన్నతాధికారి వ్యక్తిగత సహాయకుడు వాటికి తగలబెట్టే బాధ్యతలు. ఫైళ్లు ఇతర సామగ్రిని బయటికి తీసుకెళ్లడం. సీసీ కెమెరాల రికార్డ్. అంతా ముగిసిన తర్వాత గనుల శాఖ ఏపీఎండీసీ కార్యాలయాలు సీజ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఋషికొండపై అన్ని అబద్ధాలే అంటూ పర్యాటక భవనంపేట కేంద్రాన్ని దరఖాస్తు. పర్యాటకుల కోసం వస్తువులంటూ అనుమతులు. అందుకు పూర్తి విరుద్ధంగా నిర్మాణాలు. గతంలో అక్కడ ఏపీటీడీసీకి చెందిన హరిత రిసార్ట్స్ వాటి స్థానంలో సీఎం క్యాంప్ కార్యాలయానికి ప్లాన్. 58 గదులు కూలగొట్టి కొత్తగా కట్టిన 12 గదులు. అవి కూడా జగన్ దంపతులు వారి కుమార్తెలకే. పాత భవనాలు 48,000 చదరపు అడుగుల్లోనే. కొత్తగా 1,48,413 అడుగుల్లో బిల్డప్ ఏరియా. పేరుకి 7 బ్లాకులు నిర్మించింది. అయితే పర్యాటకుల కోసం వస్తువులు అంచనా వేయని 240 కోట్లు ఖర్చు 500 కోట్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం జరిగింది. సద్వినియోగం చేసుకుంటే 500 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో సంపాదించవచ్చు దాని మీద.